ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. 72,000 విలువ చేసే 9 అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి అని ఇక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి వెంటాడి బెదిరించి చివరకు ఆయన చనిపోయేలా చేసి దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణమంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటిగా. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను. February 5, 2023 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే, బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము 360 degrees కవరేజ్తో 4K HD CCTV వ్యవస్థలు, హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసిన తర్వాత February 5, 2023 నుంచి ఈ బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. April 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? వరలరామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. కోర్టు ఎలా పర్మిషన్ ఇస్తుంది? హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ? ఆ ఏవిఎస్ అండి ఓనర్. అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. హౌ దిస్ కేస్, సచ్ ఎ సీరియస్ కేస్ వాజ్ టేకన్ విత్ లోక్ అదాలత్, దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నా. ఆల్రెడీ దేర్ ఇస్ అ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను అందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు మనం కదా. ఎవరిబడి ఈజ్ ఎ హ్యూమన్. మనందరం మనుషులే. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్, అందరం మనుషులమే కదా. ఈ జడ్జి గారికి పైన జడ్జి ఎవరో చెప్పారట పైనుంచి. ఆ జడ్జి ఎవరు, ఈ జడ్జి ఎవరు, ఏమిటిది? అన్ని ఆ జడ్జి చెప్పినా, ఈ జడ్జి చెప్పినా, ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసినా జరిగింది అన్యాయం ఎవరికి? స్వామి వారికి పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షలతో స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిటీని 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఈ ఏడాది September 1, ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ హయాంలో September 1 సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమేష్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డాడు. ఇదిగోండి న్యూస్ ఐటమ్ కూడా. ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు? ఏంది స్వామి ఇది? ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం, అదే అశోక్ గజపతిరాజు చైర్మన్గా ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం. Sir, recently Jaganmohan Reddy have commented that it's a small issue, why the government is taking it as a big issue in Parakamani case. What do you say on this? So that is the advantage of can he do the same thing? I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam?
Does he dare to say same thing about his own religion, Christianity? Why, when it comes to Hindus, how could you say it just like that? It's not right. I think that is not right. Being who was a CM, who was CM for more than 5 years, I think he should not have said what he had said. In Tamil Nadu, there is